ఒక ప్రాంతం ఆర్థిక పరిస్థితి అక్కడి వ్యక్తుల సగటు ఆదాయం ఆధారంగా లెక్కిస్తారు. దీని ఆధారంగా దేశంలో అత్యంత ధనిక జిల్లాల జాబితాను ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. భారత ఆర్థిక సర్వే 2024-25 ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా దేశంలో అత్యధిక వ్యక్తిగత జీడీపీ కలిగిన జిల్లాగా నిలిచింది. ఒక్కో వ్యక్తికి సగటు ఆదాయం సుమారు 11.46 లక్షల రూపాయలు. ఇది తెలంగాణకు పెద్ద గర్వకారణమని చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఐటీ, బయోటెక్, ఫార్మా రంగాలు వేగంగా అభివృద్ధి చెందాయి. హైదరాబాద్ విస్తరణ ప్రభావం వల్ల పరిశ్రమలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, రహదారి కనెక్టివిటీ అన్నీ మెరుగుపడ్డాయి. ఈ కలయిక రంగారెడ్డిని దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా నిలిపింది. జీడీపీ ప్రతి వ్యక్తికి 11.46 లక్షల రూపాయలుగా ఉంది. ఐటీ, బయోటెక్, ఫార్మాస్యూటికల్స్ ఇక్కడి ప్రధాన రంగాలు. టాప్ 10 ధనిక జిల్లాల జాబితా ఇలా ఉంది. ఆర్థిక సర్వేలో వ్యక్తిగత జీడీపీ ఆధారంగా భారతదేశంలోని అగ్ర 10 జిల్లాలు ఇవి. 11.46 లక్షల రూపాయల సగటు ఆదాయంతో తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉండగా, హర్యానాలోని గురుగ్రామ్ 9.05 లక్షలతో రెండో స్థానంలో ఉంది. బెంగళూరు అర్బన్ 8.93 లక్షలతో మూడవ స్థానంలో, 8.48 లక్షలతో యూపీలోని నోయిడా, గౌతమ్ బుద్ధ నగర్ నాలుగో స్థానంలో ఉన్నాయి. సోలన్ హిమాచల్ ప్రదేశ్ 5వ స్థానం, ఉత్తర మరియు దక్షిణ గోవా 6వ స్థానం, గాంగ్టక్, నాంచీ జిల్లాలు 7వ స్థానంలో ఉన్నాయి. దక్షిణ కన్నడ జిల్లా 8, ముంబై 9వ స్థానంలో ఉన్నాయి. 10వ స్థానంలో అహ్మదాబాద్ జిల్లా ఉంది. రంగారెడ్డి జిల్లాలో అనంతగిరి కొండలు, ఉస్మాన్ సాగర్ సరస్సు పర్యాటకంగా ఆకర్షిస్తోంది. గురుగ్రామ్కు ఆధునిక మాల్స్, సుల్తాన్పూర్ నేషనల్ పార్కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గోవా ఆదాయానికి బీచ్లు, సైలెన్స్ పార్టీ లైఫ్ కలిసి వస్తున్నాయి.